హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో 10th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. B.Ed వాళ్ళకి సంబంధించిన పెడగాలజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో. సో సెకండ్ సెమ్కి సంబంధించిన సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో ఇందులో అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అనే టాపిక్లో పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. దాని కంటిన్యూయేషన్ లెర్నింగ్ ఇండికేటర్స్ అనేటివి ఇవాల్టి క్లాస్లో చూద్దాం. సో ఇది కంటిన్యూయేషన్ క్లాస్ కాబట్టి లాస్ట్ క్లాస్ చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలి. ఓకే, మీకు ఈ వీడియో ఎండింగ్లో ఈ 10th యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇప్పటిదాకా వచ్చిన వీడియోస్ అన్నీ కూడా అందులో ఉంటాయి. సో ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. యూనిట్లో మీకు కావాల్సిన మొత్తం వీడియోస్ అండ్ అలాగే దానికి కావాల్సిన నోట్స్ కూడా దొరుకుతుంది. ఓకే, సో ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు నోట్స్ ఫోల్డర్ అనేది ఉంటుంది. అలాగే ప్లేలిస్ట్లో మొత్తం యూనిట్కి సంబంధించిన సిలబస్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, learning indicators. In the previous section we have studied that comprehensive assessment involves an all-round assessment of performance and personality of the learner, which in turn may depend on several factors. So మీరు ఇంతకు ముందు నేర్చుకున్న ఈ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ కానివ్వండి, ఈ కాన్సెప్ట్లో చూసుకున్నట్టయితే అసెస్మెంట్ అనేది ఆల్ రౌండ్గా జరుగుతుంది అనేసి చూసాం. CCE కాంప్రహెన్సివ్ అసెస్మెంట్ అనేది ఉంటుంది మనకి. ఓకే, సో పర్ఫార్మెన్స్ మరియు పర్సనాలిటీని అసెస్ చేస్తారు. దాంట్లో సెవరల్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి, దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, దేర్ కుడ్ బి ఏ నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అండ్ కంటిన్యూస్లీ సపరేట్లీ అసెస్డ్. మీరు చూసుకున్నట్టయితే పర్ఫార్మెన్సెస్ నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఉండొచ్చు, అది కూడా కంటిన్యూస్గా అండ్ సపరేట్గా అసెస్ చేస్తూనే ఉంటాం. ఓకే, these are called learning indicators and make the process of assessment easier. సో ఈ నెంబర్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ని కంటిన్యూస్గా సపరేట్గా కాంప్రహెన్సివ్గా అసెస్మెంట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో వీటిని లెర్నింగ్ ఇండికేటర్స్ అంటారు. సో అసెస్మెంట్ని ఈజీ చేస్తాయి లెర్నింగ్ ఇండికేటర్స్. ఓకే, అసెస్మెంట్ ఆఫ్ ద ఇండికేటర్స్ క్యాన్ త్రో లైట్ ఆన్ ద ఎక్స్టెంట్ అండ్ క్వాలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద లెర్నర్ ఎట్ ఎ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. ఈ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో లెర్నింగ్కి సంబంధించి, సో వాటిని అసెస్ చేయడం వల్ల పర్ఫార్మెన్స్ యొక్క క్వాలిటీ అనేది మనం గుర్తించవచ్చు. ఓకే, ఒక గివెన్ పాయింట్ ఆఫ్ టైంలో. ఏ వైడ్ రేంజ్ ఆఫ్ లెర్నింగ్ ఎవిడెన్సెస్ క్యాన్ బి ప్రీ డిఫైన్డ్ విత్ సూటబ్లీ డిజైన్డ్ లెర్నింగ్ ఇండికేటర్స్. సో ఎక్కడికి తగ్గట్టు అక్కడ లెర్నింగ్ ఇండికేటర్స్ మనం తీసుకున్నట్టయితే ఈ లెర్నింగ్ ఎవిడెన్సెస్ని ముందుగానే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, లెర్నింగ్ ఇండికేటర్ హెల్ప్ అస్ ఇన్ ఫాలోయింగ్ వేస్. LI అంటే లెర్నింగ్ ఇండికేటర్, మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది పాయింట్ వైజ్గా చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ పాయింట్ మనకి నోయింగ్ వేరియస్ పారామీటర్స్ ఆఫ్ లెర్నింగ్ ఎవిడెన్సెస్ ఆఫ్ ద లెర్నర్. సో లెర్నర్కి సంబంధించిన ఈ ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో, చదువుకుంటున్నారు అన్న ఎవిడెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పారామీటర్స్ గురించి తెలుసుకోవడం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే as she or he progresses through the process of learning and acquisition of process skills of mathematics. సో మనం మెల్లమెల్లగా నేర్చుకునే కొద్దీ మన ప్రోగ్రెషన్ ఉంటుంది కదా, దానికి సంబంధించి. నెక్స్ట్ వన్ ఈజ్ మానిటరింగ్ ఫార్మేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద లెర్నర్ అండ్ దేర్ ప్రోగ్రెస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్. సో ఈ ప్రోగ్రెస్ని మానిటర్ చేయడం కూడా ఈ లెర్నింగ్ ఇండికేటర్ ద్వారానే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఫీడ్బ్యాక్. ఓకే, providing feedback for teaching learning process and enhancing learners understanding of mathematics as well as teachers understanding about learners understanding. సో ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయడానికి కూడా ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ని మనం హెల్ప్ లాగా తీసుకోవచ్చు, టీచర్స్ అండర్స్టాండింగ్కి కానివ్వండి, లెర్నర్స్ అండర్స్టాండింగ్కి కానివ్వండి. ఓకే, సో మీకు ఈ పెడగాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మ్యాథ్స్కి కానివ్వండి, ఫిజికల్ సైన్స్కి కానివ్వండి, ఆల్మోస్ట్ సేమే ఉంటుంది టాపిక్స్ అన్నీ. కానీ మ్యాథ్స్కి సంబంధించిన కొన్ని టాపిక్స్ ఏమో మ్యాథ్స్ పెడగాలజీలో ఇన్వాల్వ్ అవుతాయి, సైన్స్కి సంబంధించిన సైన్స్ కిట్స్, ల్యాబొరేటరీస్ ఇలాంటి టాపిక్స్ ఏమో ఫిజికల్ సైన్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఓకే, సో నెక్స్ట్ ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాము. మీరు చూసినట్టయితే మీకే అర్థమైపోతుంది మ్యాథ్స్కును ఫిజికల్ సైన్స్కి ఎంతవరకు సిమిలారిటీస్ ఉన్నాయనేది. ఓకే, పెడగాలజీలో మాత్రం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్. ఇక్కడ ముందుగా ఏమన్నారు, a number of sets of learning indicators of mathematics have been suggested to facilitate the teachers in continuous and comprehensive assessment in day-to-day teaching. So
ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో మ్యాథ్స్లో ఈ నెంబర్ ఆఫ్ సెట్స్ ఆఫ్ లెర్నింగ్ ఇండికేటర్స్ కూడా కంటిన్యూస్ మరియు కాంప్రహెన్సివ్ అసెస్మెంట్కి టీచర్స్కి హెల్ప్ చేస్తాయి అని అంటున్నారు. ఓకే, డే టు డే టీచింగ్లో అంటే క్లాస్ రూమ్స్లో. దీస్ ఇండికేటర్స్ ఆర్ ఓన్లీ ఏ బ్రాడ్ ఫ్రేమ్వర్క్. ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ అనేటివి బ్రాడ్ ఫ్రేమ్వర్క్ అంటే ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ అనమాట. ఓకే, టీచర్ మే సెలెక్ట్ వేరియస్ లెర్నింగ్ ఇండికేటర్స్ డిపెండింగ్ ఆన్ ద లెర్నర్స్ పర్ఫార్మెన్స్ అండ్ టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ప్రొవైడెడ్ టు దెమ్. సో ఇక టీచర్ ఎలా సెలెక్ట్ చేయాలి లెర్నింగ్ ఇండికేటర్స్ని? లెర్నర్స్ యొక్క పర్ఫార్మెన్స్ మీద బేస్ అయి ఉండాలి, టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మీద బేస్ అయి ఉండాలి. ఓకే, in doing so a teacher may observe 4 to 5 students every day and make a note of observations regularly. సో ఈ విధంగా ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ మరియు లెర్నర్స్ పర్ఫార్మెన్స్ మీద బేస్ అయ్యి లెర్నింగ్ ఇండికేటర్స్ని సెలెక్ట్ చేయాలన్నాం కదా. సో ఆ ప్రాసెస్ కోసం స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేస్తుంది టీచర్. ఎంతమంది స్టూడెంట్స్ని? 4 to 5 స్టూడెంట్స్ని ఎవ్రీడే అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, రెగ్యులర్ అబ్జర్వేషన్స్ని నోట్స్ కూడా తీసుకుంటుంది. Some of the indicators are coupled in order to make assessment teacher friendly as well as student friendly. సో కొన్ని లెర్నింగ్ ఇండికేటర్స్ అనేటివి కపుల్ చేస్తారనమాట, ఒక దగ్గర చేరుస్తారు. ఎందుకు అని అంటే కొంత మేరకు ఈ లెర్నింగ్ ఇండికేటర్స్ ఒక కేటగిరీలో వస్తే ఫ్రీ అవుతుంది మనకి, అంటే స్టూడెంట్కి కానివ్వండి టీచర్కి కానివ్వండి కొంత మేరకు ఈజీ అవుతుంది వర్క్ అనేది. నెక్స్ట్ చూసుకుంటే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రాసెసెస్ షుడ్ బి అసెస్డ్ అండ్ నాట్ ఓన్లీ లెర్నింగ్ ప్రోడక్ట్స్. లెర్నింగ్ ప్రోడక్ట్సే కాదు, అవుట్కమ్సే కాదు, వాటితో పాటుగా లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని అండ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని కూడా అసెస్ చేయాలి అనేసి అంటున్నారు. ఓకే, సో ఫస్ట్ టైప్ చూసుకున్నట్టయితే అబ్జర్వేషన్ అండ్ ఇంక్వైరీ. లెర్నింగ్ ఇండికేటర్స్ యొక్క ఫస్ట్ టైప్ ఏంటి? అబ్జర్వేషన్ అండ్ ఇంక్వైరీ. సో ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ అబ్జర్వింగ్ అన్ ఆబ్జెక్ట్, అన్ ఈవెంట్ ఆర్ ఎ ఫినామినా. సో ఏదన్నా ఒక థింగ్ని లేదా జరిగే ఈవెంట్ని లేదా న్యాచురల్గా అకర్ అయ్యే సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేయడం. ఓకే, యూజింగ్ ఆల్ సెన్సెస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్క సెన్స్ని యూజ్ చేయడం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి. ఓకే, మన సెన్సెస్ ఉంటాయి కదా, టచ్ లేదా సీయింగ్, హియరింగ్, ఇవన్నీ. ఓకే, రైజింగ్ క్రిటికల్ క్వశ్చన్స్ దట్ హెల్ప్ డీపర్ అనాలిసిస్. సో చూడగానే సరిపోదు, క్రిటికల్ క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల డీపర్ అనాలిసిస్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. సో ఈవెంట్స్ మధ్యలో అండ్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయా, ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా అనేది ఐడెంటిఫై చేయడం. అబ్జర్వింగ్ డీటెయిల్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఈవెంట్. సో ఈ ఆబ్జెక్ట్ యొక్క డీటెయిల్స్ని అబ్జర్వ్ చేయడం. రికగ్నైజింగ్ ద ఆర్డర్ ఆర్ సీక్వెన్స్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ అన్ ఈవెంట్. సో ఏదన్నా జరుగుతున్నప్పుడు ఏ ఆర్డర్లో జరుగుతుంది, ఏ సీక్వెన్స్లో అవుతుంది అనేది రికగ్నైజ్ చేయడం. ఐడెంటిఫైయింగ్ క్వశ్చన్స్ విచ్ క్యాన్ బీ ఆన్సర్డ్ బై దేర్ ఓన్ ఇన్వెస్టిగేషన్స్. సో క్వశ్చన్స్ అనేటివి ఆ సిచ్యువేషన్లో ఆ థింగ్స్ మీద లేదా ఆ ఈవెంట్స్ మీద మీకు కలిగినప్పుడు వాటిని మీ ఓన్ ఇన్వెస్టిగేషన్ తోటే మీరు సాల్వ్ చేసుకునే క్వశ్చన్స్ అనేటివి వేసుకోవాలి. ఓకే, ఆస్కింగ్ క్వశ్చన్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆబ్జెక్ట్స్, ఈవెంట్స్ ఆర్ ఫినామినన్. సో ఈవెంట్స్ కానివ్వండి, న్యాచురల్గా అక్కడ అయ్యే సిచ్యువేషన్స్ కానివ్వండి, ఆబ్జెక్ట్స్ కానివ్వండి, వాటికి సంబంధించి క్వశ్చన్స్ అడగడం. థింకింగ్ క్రిటికల్లీ అబౌట్ వన్స్ ఓన్ రీజనింగ్. సో మన ఓన్ రీజనింగ్ గురించి క్రిటికల్గా థింక్ చేయడం. ఓకే, ఇవన్నీ కూడా అబ్జర్వింగ్ అండ్ ఇంక్వైరీ కిందకు వస్తాయి. బేసికల్గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ క్వశ్చన్స్ అనేటివి వేస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఇండికేటర్స్లో సెకండ్ వన్ అనేది క్లాసిఫికేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. ఇక్కడ పేరులోనే ఏమర్థమవుతుంది? క్లాసిఫికేషన్ అంటే క్లాసిఫై చేయడం, ఎక్స్పెరిమెంటేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేయడం. ఓకే, ఐడెంటిఫైయింగ్ సిమిలారిటీస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో ఒక దగ్గర గ్రూప్ ఆఫ్ థింగ్స్ అనేటివి ఉన్నాయనుకోండి, వాటిలో సిమిలారిటీస్ని ఐడెంటిఫై చేయడం. ఎందుకంటే క్లాసిఫై చేసేటప్పుడు సిమిలారిటీస్ అనేటివి మనకు తెలిసి ఉండాలి. గ్రూపింగ్ ద ఆబ్జెక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వన్ క్యారెక్టరిస్టిక్ ఎట్ ఏ టైం. చెప్పాను కదా, క్లాసిఫై చేసేటప్పుడు సేమ్ గ్రూప్ ఆబ్జెక్ట్స్ అనేటివి ఒకటే దగ్గర వస్తాయి. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ సేమ్ ఉన్న ఆబ్జెక్ట్స్ని ఒక గ్రూప్లో వేస్తున్నారు. క్లాసిఫైయింగ్ ఏ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్జర్వబుల్ క్యారెక్టరిస్టిక్స్. సో మీరు చూసిన అబ్జర్వ్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ బేసిస్ మీద క్లాసిఫై చేయడం. ఐడెంటిఫైయింగ్ డిఫరెన్సెస్ ఇన్ గ్రూప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. సో సిమిలారిటీస్ ఎలా అయితే ఐడెంటిఫై చేశారో అలాగే డిఫరెన్సెస్ కూడా ఐడెంటిఫై చేస్తే మీ క్లాసిఫికేషన్కి ఉపయోగపడుతుంది. ఓకే, ఇంప్రూవింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ థింగ్స్ ఆన్ దేర్ ఓన్.
సో వాళ్ళంతటా వాళ్ళే ఇంప్రూవ్ చేసుకోవడం, క్రియేట్ చేసుకోవడం లెర్నింగ్లో. ఓకే, ఇంటరాక్టింగ్ విత్ టీచర్ ఫర్ ఫర్దర్ లెర్నింగ్. సో ఇంకా ఎక్కువగా నేర్చుకోవడానికి టీచర్తో ఇంటరాక్ట్ అవ్వడం. హ్యాండ్లింగ్ థింగ్స్, ఎక్విప్మెంట్స్ విత్ కేర్. సో ఎక్స్పెరిమెంటేషన్ కిందకు వస్తుంది. ఈ అపారటస్ కానీ ఎక్విప్మెంట్ కానివ్వండి కేర్ తోటి హ్యాండిల్ చేయాలి. మీరు ఇండివిజువల్గా చేసినా గ్రూప్లో చేసినా కేర్ అనేది తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఫాలోయింగ్ సేఫ్టీ మెజర్స్ వైల్ వర్కింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ. ల్యాబ్స్లో వర్క్ చేసేటప్పుడు సేఫ్టీ మెజర్స్ అనేటివి కంపల్సరీ. మనకు ఆల్రెడీ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లోనే ల్యాబ్స్లో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి సేఫ్టీ మెజర్స్ చేయాలి అనేది మనం కమ్యూనిటీ రిసోర్సెస్, ల్యాబ్ రిసోర్సెస్లో చూసాము. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఓకే, ఇక లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ ఇండివిజువల్లీ ఆర్ ఇన్ ఏ గ్రూప్ ఇన్ ఏ సిస్టమేటిక్ మేనర్. సో ఇండివిజువల్గా కానివ్వండి, గ్రూప్లో కానివ్వండి, యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడం సిస్టమేటిక్గా ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. మరి థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఇండికేటర్ టైప్స్లో కలెక్షన్ ఆఫ్ డాటా / రికార్డింగ్ అండ్ రిపోర్టింగ్ ఆఫ్ డాటా. సో డాటాని కలెక్ట్ చేయడం, కలెక్ట్ చేసిన డాటాని రిపోర్ట్ చేయడం లేదా రికార్డ్ చేయడం. ఓకే, డిస్కసింగ్ విత్ అదర్స్ టు గెట్ ఇన్ఫర్మేషన్. మనకి ఇన్ఫర్మేషన్ రావాలి అని అంటే ఒకరితోటి డిస్కషన్ అనేది కంపల్సరీ. ఓకే, రిపోర్టింగ్ అండ్ నెరేటింగ్ అండ్ ఈవెంట్ ఆర్ ప్రాసెస్ ఇన్ ఓరల్ ఆర్ రిటర్న్ ఫామ్. సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ని రిపోర్ట్ చేయడం లేదా నరేట్ చేయడం, అది కూడా ఓరల్గానన్నా రిటర్న్ ఫార్మాట్లోనన్నా. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే మ్యానిపులేటింగ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ అండ్ సెట్టింగ్ అప్ ఎక్స్పెరిమెంట్స్. సో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ని మ్యానిపులేట్ చేయడం మనకు కావాల్సిన విధంగా, అలాగే ఎక్స్పెరిమెంట్స్ని సెట్ చేయడం. తర్వాత రీడింగ్ టేబుల్స్, గ్రాఫ్స్, పిక్చర్స్, మ్యాప్స్ విత్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ. సో మనం రిపోర్ట్ చేసిన డాటా ఏదైతే ఉందో, రికార్డ్ చేసిన డాటా ఏదైతే ఉందో అది మనం చదవడానికి కూడా మనకి ఈజీగా ఉండాలి. అంటే టేబుల్స్ని రీడ్ చేయడం, గ్రాఫ్స్ని రీడ్ చేయడం, పిక్చర్స్ని రీడ్ చేయడం, మ్యాప్స్ని రీడ్ చేయడం తెలిసి ఉండాలి. సో ఎంత క్లిష్టమైన టేబుల్స్ ఇచ్చినా, గ్రాఫ్స్ ఇచ్చినా మనకి అర్థమై ఉండాలి. సో ఆ ఇంక్రీజింగ్ కాంప్లెక్సిటీ తోటి ఈ రీడింగ్ టేబుల్స్, గ్రాఫ్స్ అనేది చూసుకోవాలి. ఓకే, సో ఫోర్త్ లెర్నింగ్ ఇండికేటర్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇది మనకి లైఫ్లో కూడా ఉపయోగపడే స్కిల్, విచ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్. ఓకే, డిస్టింగ్విషింగ్ బిట్వీన్ ఒపీనియన్, ఫ్యాక్ట్స్ అండ్ హైపోథెసిస్. సో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఒపీనియన్స్, ఫ్యాక్ట్స్ అండ్ హైపోథెసిస్ మధ్యలో డిస్టింగ్విషింగ్ అంటే డిఫరెన్సెస్ అనేటివి తెలిసి ఉండాలి. ఒపీనియన్ అంటే మనం ఇచ్చేది, ఫ్యాక్ట్స్ అంటే ఆల్రెడీ యూనివర్సల్ ట్రూత్స్ అయి ఉండేటివి, హైపోథెసిస్ అంటే మనం అజ్యూమ్ చేసుకునేది. సో వీటి మధ్యలో ఈ డిఫరెన్సెస్ అనేది తెలిసి ఉండాలి. లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ టు అదర్స్ ఐడియాస్ ఇన్ ఏ గ్రూప్. కమ్యూనికేషన్ ఉన్నప్పుడు అవతల వాళ్ళ ఐడియాస్ని కూడా మనం వినాలి. ఓకే, దాని తగ్గట్టు రెస్పాండింగ్ అనేది కూడా ఉండాలి. ఎక్స్ప్రెసింగ్ ఐడియాస్ ఇన్ దేర్ ఓన్ వర్డ్స్. వాళ్ళ ఓన్ వర్డ్స్లో ఐడియాస్ అనేటివి ఎక్స్ప్రెస్ చేయాలి. రివ్యూయింగ్ వన్స్ ఐడియాస్ అకార్డింగ్ టు ఫీడ్బ్యాక్ గివెన్ బై అదర్స్. సో మిగతా వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా ఒకళ్ళ ఐడియాస్ని రివ్యూ చేయొచ్చు. ఓకే, యాక్సెప్టింగ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ అదర్స్ అండ్ అప్రిషియేటింగ్ దట్ అదర్స్ మే హ్యావ్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇతరుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకోవడం మంచి విషయం. ఓకే, దాంతోపాటుగా వాళ్ళ యొక్క డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా మీరు అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఓకే, డిఫైనింగ్ ద సిచ్యువేషన్ ఆర్ ఈవెంట్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. సో ఏదైనా సిచ్యువేషన్ ఉంది, ఈవెంట్ అనేది అవుతుంది అనుకోండి, వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ను దాన్ని డిఫైన్ చేయడం. ఓకే, ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్ త్రూ వేరియస్ ఛానల్స్. మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం డిఫరెంట్ వేస్లో. ఓకే, దీస్ ఆర్ ద కమ్యూనికేషన్ స్కిల్స్. నెక్స్ట్ లెర్నింగ్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే ప్రొవైడింగ్ ఎక్స్ప్లెనేషన్. సో ఇందులో ఫస్ట్ పాయింట్ రికగ్నైజింగ్ ద నీడ్ టు టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్ బై గ్యాదరింగ్ మోర్ ఎవిడెన్సెస్. సో ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చినప్పుడు వాటిని టెస్ట్ చేయడానికి ఈ ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మేకింగ్ సింపుల్ హైపోథెసిస్ టు ఎక్స్ప్లెయిన్ అబ్జర్వేషన్స్ ఆర్ రిలేషన్షిప్స్. సో సింపుల్ అజంప్షన్స్ అనేటివి చేస్తాము, అబ్జర్వేషన్స్ని మరియు రిలేషన్షిప్స్ని అర్థం చేయించడానికి మ్యాథ్స్కి సంబంధించి. ఓకే, ప్రపోజింగ్, వ్యాలిడేటింగ్ ప్రొసీజర్ ఫర్ బోత్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ యాక్టివిటీస్. సో ప్రపోజ్ చేయడం అంటే జనరల్గా బయట జరిగే ప్రపోజల్ కాదండి. ప్రపోజింగ్ అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని మనం ముందుకు తీసుకురావడం అనమాట, ప్రపోజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, అలాగే దాన్ని వ్యాలిడేట్ చేయడం, ఆ స్టేట్మెంట్ని కరెక్టే అనేసి. దేని ద్వారా? ఎక్స్పెరిమెంట్స్ను, యాక్టివిటీస్ ద్వారా. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే
ఎక్స్ప్లెయినింగ్ లాజికల్ కన్సిస్టెన్సీ ఆఫ్ హైపోథెసిస్ విత్ రిలవెంట్ లాస్, థియరీ అండ్ ఎక్స్పెరిమెంట్. మరి మీరు చేసిన ఈ హైపోథెసిస్ ఏదైతే ఉందో, అసంప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్టే అనేసి ఎలా మీరు ప్రూవ్ చేస్తారు? దానికి సంబంధించిన రెలివెంట్ లాస్ తోటి, థియరీ తోటి లేదా ఎక్స్పెరిమెంట్ తోటి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎక్స్ప్లెయినింగ్ సైంటిఫిక్ ఫినామినా విత్ రీజన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అబ్జర్వేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్. సో మీరు చేసిన ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో, ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉంటుందో దానికి పర్ఫెక్ట్ రీజన్ ఎలా వస్తుంది? అబ్జర్వేషన్, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రొవైడింగ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ లెర్నింగ్ ఇండికేటర్ చూసుకుంటే డ్రాయింగ్ కన్క్లూజన్. ఓకే, సో హైపోథెసిస్ గురించి చూసాము, ఫ్యాక్ట్స్ గురించి చూసాము, ఎక్స్ప్లెనేషన్స్ గురించి చూసాము. ఇప్పుడు కన్క్లూజన్స్ని తీసుకురావడం. ఇందులో ఫస్ట్ పాయింట్, చేంజింగ్ ఐడియాస్ వెన్ ఎ డిఫరెంట్ వన్ మేక్స్ బెటర్ సెన్స్ ఆఫ్ ఎవిడెన్స్. సో మనకి కరెక్ట్ అయిన లెర్నింగ్ ఎవిడెన్స్ అనేది ఒకటి దొరికింది, దానికంటే బెటర్గా ఏదైనా దొరికితే అక్కడ ఐడియాస్ అనేటివి చేంజ్ చేయాలి. ఓకే, మేకింగ్ ఇన్ఫరెన్సెస్ బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ గెయిన్డ్ బై ఎక్స్పీరియన్సెస్ / ఎక్స్పెరిమెంట్స్. సో ఎవిడెన్స్ మీద బేస్ అయ్యి మీకు కావాల్సిన ఇన్ఫరెన్సెస్ అనేటివి చేయొచ్చు. ఐడెంటిఫైయింగ్ ఆర్ ప్రెడిక్టింగ్ పాసిబుల్ కాసెస్ ఆఫ్ ఎనీ ఈవెంట్ ఆర్ ఫినామినన్. సో ఏదైనా సిచ్యువేషన్ జరిగినప్పుడు దానికి అసలు ఏంటి కాజ్ అనేది ఐడెంటిఫై చేయడం, ప్రెడిక్ట్ చేయడం, ఇవన్నీ కూడా మ్యాథ్స్కి సంబంధించే. ఓకే, మీరు ప్రాబ్లమ్స్లో చూసుకున్నట్టయితే నేను చెప్పే పాయింట్స్ ప్రతిదీ కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్లో. ఓకే, ట్రీటింగ్ ఎవ్రీ కన్క్లూజన్ యాజ్ బీయింగ్ ఓపెన్ టు ఛాలెంజ్ బై న్యూ ఎవిడెన్స్. సో ప్రతి ఒక్క కన్క్లూజన్ని అక్కడే వదిలేయకుండా దాన్ని ఫర్దర్గా ఇంకేమన్నా మనం తీసుకెళ్ళొచ్చా, లేదా వచ్చిన కన్క్లూజన్ని ఛాలెంజ్ చేసి కొత్త ఎవిడెన్స్ తోటి వేరే కన్క్లూజన్ని తీసుకురావచ్చా అనేది చూడాలి. ఓకే, మేకింగ్ లాజికల్ కనెక్షన్స్ యూజింగ్ ఎవిడెన్సెస్ ఆర్ ప్యాటర్న్స్ టు మేక్ ప్రెడిక్షన్. సో కంపల్సరీగా లాజిక్ అనేది మ్యాథమెటిక్స్ నేచర్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే లాజికల్ కనెక్షన్స్ అనేటివి చేయాలి, అది కూడా ఎవిడెన్సెస్ని యూజ్ చేసి. ఓకే, లేదా ప్యాటర్న్స్ని యూజ్ చేసి ప్రెడిక్ట్ చేయడం ద్వారా. ఓకే, సో నెక్స్ట్ లెర్నింగ్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే అప్లికేషన్ టు డే లైఫ్. సో నేర్చుకున్న దాన్ని అప్లై చేస్తేనే కదా మనకి కరెక్ట్గా యూజ్ అయిందనేది తెలిసేది. సో అదే నెక్స్ట్ లెర్నింగ్ ఇండికేటర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ మనకి సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ నావెల్ సిచ్యువేషన్. సో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే సిచ్యువేషన్ కలుగుతుందో అక్కడ సాల్వ్ చేయాలి, అప్లై చేయాలి మీరు నేర్చుకున్నది. ఓకే, డిస్క్రైబింగ్ హౌ టెక్నాలజీ మేక్స్ అవర్ వర్క్ ఈజియర్. సో టెక్నాలజీ అనేది మన వర్క్ని ఎంత ఈజీ చేస్తుందో అది అప్లికేషన్ ద్వారా మనం చెప్పగలుగుతాము. ఓకే, రికగ్నైజింగ్ రెలివెన్స్ ఆఫ్ ద లెర్న్డ్ మెటీరియల్ టు దేర్ డైలీ లైఫ్. సో మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో మ్యాథ్స్లో అది మీ డైలీ లైఫ్లో ఎలా యూస్ అవుతుంది అనేది రికగ్నైజ్ చేయడం. రేజింగ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. సో మీ చుట్టూ జరిగే డైలీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ తీసుకురావడం. అప్లయింగ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఇన్ నావెల్ సిచ్యువేషన్ టు ఫైండ్ ఎక్స్ప్లెనేషన్. ఎక్కడైతే మీకు ఈ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని అప్లై చేస్తే మనకి ఎక్స్ప్లెనేషన్స్ అనేవి వస్తాయి లేదా ఒక అవగాహన అనేది వస్తుందని అంటే అక్కడ అప్లై చేయాలి. ఓకే, అండ్ ఇవాల్టి లాస్ట్ టాపిక్ అండ్ 8th లెర్నింగ్ ఇండికేటర్ ఏంటి మనకి? వాల్యూ, యాటిట్యూడ్ ఆర్ కన్సర్న్. ఓకే, టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ కండక్టింగ్ కలెక్టివ్ వర్క్. సో గ్రూప్లో వర్క్ చేసినప్పుడు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం. బీయింగ్ అవేర్ ఆఫ్ వన్ స్ట్రెంగ్స్ అండ్ ఛాలెంజెస్, ఇంకొకరి స్ట్రెంగ్స్ అండ్ ఛాలెంజెస్ తెలిసి ఉండడం. షేరింగ్ అండ్ వర్కింగ్ విత్ అదర్స్, ఇతరులతోటి షేర్ చేసుకోవడం వర్క్ని. హ్యావింగ్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ జస్టిస్. సో జస్టిస్ మీద ఒక స్ట్రాంగ్ సెన్స్, అంటే జస్టిస్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేయడం. ఎండీవరింగ్ టు బికమ్ ఇండిపెండెంట్ లెర్నర్, మీరు గ్రూప్లో ఉన్నా సరే ఇండిపెండెంట్ లెర్నర్గా ఎదగాలని చూడడం లేదా ఇండివిజువల్గా మీరు నేర్చుకోవాలని చూడడం. బీయింగ్ సెన్సిటివ్ టువర్డ్స్ డిసడ్వాంటేజ్డ్ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో డిసడ్వాంటేజ్డ్ పీపుల్కి అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ పట్ల సెన్సిటివ్గా ఉండడం. బీయింగ్ కాన్షియస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో ఫ్యామిలీలో జరిగే ఇన్ఈక్వాలిటీ కానివ్వండి, సొసైటీలో జరిగే ఇన్ఈక్వాలిటీ కానివ్వండి, వాటి మీద అవగాహన కలిగి ఉండడం. ఇవన్నీ వాల్యూ, యాటిట్యూడ్, కన్సర్న్స్ కిందకు వస్తాయి. ఓకే, వేరియస్ లెర్నింగ్ ఇండికేటర్స్ ఆర్ లింక్డ్ విత్ ఈచ్ అదర్. సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు చూసుకున్న లెర్నింగ్ ఇండికేటర్స్ అన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. దేర్ మే బీ ఓవర్లాపింగ్ ఆఫ్ ఇండికేటర్స్. ఒక్కోసారి ఒక ఇండికేటర్ అనేది అక్కడ జరుగుతున్నప్పుడు ఇంకో ఇండికేటర్ కూడా ఓవర్లాప్ అవ్వచ్చు, లెర్నింగ్ ఇండికేటర్. ఓకే, స్టూడెంట్స్ అబ్జర్వ్, డిస్కస్, ఎక్స్ప్రెస్, ఎక్స్ప్లెయిన్, అనలైజ్, క్లాసిఫై, క్వశ్చన్, పర్ఫార్మ్, టేక్ ఇనిషియేటివ్, షేర్ దేర్ ఐడియాస్ ఎక్సెట్రా.
సో స్టూడెంట్స్ లెర్నింగ్ ప్రాసెస్లో అబ్జర్వ్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం డిస్కస్ చేస్తారు, వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు, వాళ్ళ ఒపీనియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఉన్న సిచ్యువేషన్ని అనలైజ్ చేస్తారు, క్లాసిఫై చేస్తారు, క్వశ్చన్ చేస్తారు, పర్ఫార్మెన్స్ అనేది ఇస్తారు, ఇనిషియేటివ్ అనేది వాళ్ళే ముందు తీసుకుంటారు, అంటే ముందడుగేస్తారు, అలాగే వాళ్ళ ఐడియాస్ని షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ ప్రతి ఒక్క లెర్నింగ్ ఇండికేటర్ కూడా ఓవర్లాప్ అయ్యే అవకాశం ఉంది. సో బేసిక్గా లెర్నింగ్ ఇండికేటర్ అంటే మీరు అక్కడ నేర్చుకుంటున్నారు అన్నదానికి నిదర్శనం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే టీచర్ క్యాన్ అసెస్ ద లెర్నర్స్ ఇన్ ఏ హోలిస్టిక్ మేనర్ సో యాజ్ టు అసెస్ మోర్ దెన్ వన్ ఇండికేటర్స్ ఎట్ ద సేమ్ టైం. సో డిఫరెంట్ ఇండికేటర్స్ అనేటివి ఒకటేసారి అవుతున్నాయి కాబట్టి టీచర్స్ ఏం చేయాలి ఇక్కడ హోలిస్టిక్ మేనర్లో, అంటే అన్ని విధాలుగా అసెస్మెంట్ అనేది చేయాలి. సో దట్ ప్రతి ఒక్క ఇండికేటర్ అనేది అసెస్ అవుతుంది. ఓకే, అది కూడా సేమ్ టైంలో. సో ఇది ఇవాల్టి క్లాస్లో లెర్నింగ్ ఇండికేటర్స్ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇందులోనే టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఇండికేటర్స్ గురించి కూడా చూసాము. ఓకే, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకా కంటిన్యూ చేద్దాము. ఇది లాస్ట్ యూనిట్ అండి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో సెకండ్ సెమ్ వాళ్ళకి, అంటే ఫస్ట్ ఇయర్లోనే సెకండ్ సెమ్. ఓకే, అండ్ అలాగే మీకు ఆల్రెడీ తెలుసు ఈ వీడియోకి సంబంధించిన నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. సో మేము ఇచ్చే ఎఫర్ట్స్కి, ఈ తెచ్చే వీడియోస్కి మీరు ఇచ్చే ఒక్కటే ఒక ఎంకరేజ్మెంట్ మీ సబ్స్క్రిప్షన్స్ అండ్ లైక్స్ అండి. ఫ్రీయే కాబట్టి ఒక సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ కొట్టేయండి, మీకు ఉపయోగపడుతుంది ఛానల్, మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.